రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం కోకో సాగు విధానాలపై 6 గంటల 20 నిమిషాలకు మాండలీస్ సంస్థ అందిస్తున్న ప్రత్యేక కథనాలకు స్వాగతం. గత వారం కోకో తోటల్లో ఆఫ్ సీజన్ పంట తీసుకోవడం వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకున్నాం కదా. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్న కోకో పంట నుంచి ఏటా ఒక పంటను, అది కూడా జనవరి నుంచి జూన్ మధ్యలో వచ్చే సీజన్ పంటను తీసుకోవడం వల్ల గింజ దిగుబడే కాదు, నాణ్యత కూడా ఉత్తమంగా ఉంటుంది. గింజలు మంచి రంగు, రుచి, పరిమాణంతో శుభ్రంగా ఉంటే చాక్లెట్ సంస్థలు మంచి ధరతో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తాయి. మరి అసలు కోకో గింజలు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలతో ఉండాలో తెలియజేస్తున్నారు ఏలూరులోని మాండలీస్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు. కోకో పంట మన రాష్ట్రంలో కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగాను మరియు కొన్ని అనుకూల ప్రదేశాల్లో ఏక పంటగాను సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటను చూసుకున్నట్లయితే గత 3 దశాబ్దాల నుంచి కూడా ఈ కోకో పంట మన రాష్ట్రంలో విజయవంతంగా సాగు చేయడం జరుగుతుంది. ఉత్పత్తి చూసుకున్నట్లయితే 10,000 టన్నులకి చెరువులో ఉంది. చెట్టు యొక్క ఉత్పాదకత చూసుకున్నట్లయితే ప్రపంచ సగటు ఉత్పాదకత కన్నా కూడా మన రాష్ట్రంలో పండే కోకో ఉత్పాదకత ఎక్కువగా ఉండడం గమనించడం జరిగింది. చెట్టు నుంచి సరాసరి 2 కేజీలు ఎండు గింజలకు దిగుబడి తీసుకుంటున్నారు రైతులు. దీంతోపాటు ఈ కోకోను చాక్లెట్ పరిశ్రమలో, చాక్లెట్ తయారీలో ప్రధాన ముడిసరిగా ఉపయోగిస్తారు. ఈ చాక్లెట్ తయారు చేసేటప్పుడు దీనికి కావాల్సినటువంటి నాణ్యమైన కోకో గింజలని రైతులు తయారు చేసి అమ్మగలిగితే ఈ కోకోకి మంచి ధర పలకడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది కోకో కొనుగోలుదారులు ఈ మన ప్రాంతానికి వచ్చి మంచి ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోకోలో నాణ్యత విషయం చూసుకున్నట్లయితే గింజల యొక్క ఫర్మెంటేషన్ మరియు ఈ ఆరుదల, పరిశుభ్రత, ఈ 3 ముఖ్యమైన అంశాలు. ఈ ఫర్మెంటేషన్ అనే ప్రక్రియని ప్రతి రైతు కూడా కాయ కోసిన తర్వాత గుజ్జు తీసుకుని దాన్ని 6 రోజుల పాటు ఈ ఫర్మెంటేషన్ కార్యక్రమం చేపట్టాలి. ఈ ఫర్మెంటేషన్ చేసిన గిన్నెలను ఎండలో 7% తేమకి తగ్గేటట్టుగా ఎండబెట్టుకుని శుభ్రమైన ప్రదేశాల్లో భద్రపరుచుకొని అమ్మకానికి సిద్ధం చేసుకోవాలి. ఇటువంటి గింజలను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఎంతగానో ఉత్సాహం చూపిస్తారు. దాంతోపాటుగా ఈ మార్కెట్లో ఈ కోకో ధర చూసుకున్నట్లయితే దీని నుంచి తయారు చేసే చాక్లెట్ యొక్క మార్కెట్ను బట్టి దీని మీద ప్రభావం ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే చాక్లెట్ మార్కెట్ బాగా ఉందో దానికి ఉపయోగించేటువంటి కోకో గింజల మార్కెట్ కూడా మంచి ధర పలకడానికి అవకాశం ఉంటుంది. ఈ నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడినట్లయితే దాని యొక్క ప్రభావం వలన చాక్లెట్ ఉత్పత్తులు నాణ్యత తగ్గిపోయి దాని యొక్క గిరాకీ తగ్గి పరోక్షంగా కోకో గింజల ధర కూడా తగ్గడం మనం గత సంవత్సరం 2-3 సంవత్సరాల్లో గమనించడం జరిగింది. అందుకని ప్రతి రైతు కూడా ఈ కోకో గింజలు తయారు చేసేటప్పుడు నాణ్యత మీద దృష్టి పెట్టి ఎటువంటి రాజీ లేకుండా కూడా గింజలను ఉత్పత్తి చేసుకోవాలి. దీనికి గాను కావాల్సినటువంటి ఎటువంటి సాంకేతిక సహకారాన్ని సరే మాండలీస్ సిబ్బంది రైతుల యొక్క తోటల వద్దకు వచ్చి దాన్ని ఎలా చేసుకోవాలో ఏంటో ప్రయోగాత్మకంగా చేసి నేర్పిస్తారు. అందుకని ప్రతి రైతు కూడా కంపెనీ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ ఈ నాణ్యత విషయంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ మంచి గింజలు తయారు చేసుకుని ఆ గింజల్ని మార్కెట్లో ఉంచుకున్నట్లయితే మంచి ధరను పొందడానికి అవకాశం ఉంటుంది. కోకో గింజల నాణ్యత ప్రమాణాలను చూసుకున్నట్లయితే మనం ఈ పండించిన పంటలో వచ్చిన గింజల్ని ఒక 100 గ్రాములు ఎండిన కోకో గింజలను తూకం వేసి ఆ గింజల సంఖ్య మనం లెక్కించినట్లయితే 100 సంఖ్య ఉన్నట్లయితే అది మంచి సంఖ్య కింద చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈ ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఆ గింజలకి చాక్లెట్ యొక్క రంగు, రుచి, వాసన రావడం మనం గమనించవచ్చు. ఇలా చేసినప్పుడు గింజలను మనం కత్తిరించి చూసినట్లయితే ఆ చాక్లెట్ రంగు మారడం గమనించవచ్చు. ఇలా ఫర్మెంటేషను చక్కగా చేసినట్లయితే 80% గింజలు చాక్లెట్ రంగు, రుచి పొందుతాయి. 20% గింజలు పాక్షికమైనటువంటి రంగులోకి మారుతాయి. ఇది మనం నాణ్యమైనటువంటి ఫర్మెంటేషన్ ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఈ గింజల్ని శుభ్రమైన ప్రదేశాల్లో, మట్టి, వ్యవసాయ పదార్థాలు కలవకుండా ఉండే ప్రదేశాల్లో ఎండబెట్టుకోవాలి. రోడ్ల పక్కన కానీ పశువుల కొట్టాల పక్కన కానీ ఈ గింజలను ఎండబెట్టుకోకూడదు. అలాగే ఈ పట్టాలపై కానీ సిమెంట్ ప్లాట్ఫామ్ల పైన కానీ ఎండబెట్టేటప్పుడు ఆ ప్రదేశాలను ఇసుక, మట్టి లేకుండా శుభ్రపరిచి గింజలను ఎండబెట్టుకోవాలి. గింజలను కూడా
ఎండబెట్టే ముందు 2-3 గింజలు అంటుకుని ఉండలుగా ఉంటాయి. అటువంటి గింజలను కూడా లేకుండా ఎండేటప్పుడే వాటిని సెపరేట్ చేసుకున్నట్లయితే ఈ గింజలు దీర్ఘకాలికంగా పాడవకుండా ఉంటుంది. ఈ గింజలు అంటుకున్నట్లయితే గింజల మధ్య భాగంలో తేమ అనేది పూర్తిగా ఆరక ఈ ఫంగస్ పట్టడానికి, గింజలు పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎండబెట్టేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండిన గింజలను మనం 7% వచ్చిందని గమనించడానికి రైతు స్థాయిలో ఈ మీటర్లు, యంత్రాలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ గింజలను మనం ఒక పిడికిలతో బిగించి గట్టిగా నొక్కినట్లయితే చిటచిటమనే శబ్దాన్ని మనం రైతు గమనించవచ్చు. ఆ శబ్దం గమనించినట్లయితే ఆ గింజలు 7% ఆరుదలకు వచ్చినాయని మనం గమనించి ఆ గింజలని శుభ్రమైనటువంటి గోతా సంచుల్లో ఎత్తుకొని గాలి వెలుతురు సోకే గదుల్లో భద్రపరుచుకోవాలి. ఈ కోకో గింజలను భద్రపరుచుకునేటప్పుడు పక్కన ఎటువంటి ఇతర పదార్థాలు, రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ధాన్యం కానీ, పురుగు ఆశించేటువంటి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఈ గింజలతో పాటు కలిపి భద్రపరచకూడదు. దాంతోపాటుగా రైతులు గమనించవలసింది ఏంటంటే, ప్రతి కొనుగోలుదారు కంపెనీ కానీ వాళ్ళకి అవసరమైన గింజల్ని ఎక్కడ లభ్యత ఉంటే అక్కడ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. దానికి గాను మనం రైతులు ఎంత పంట పండిస్తున్నాము, ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుంది అనేది కంపెనీ ప్రతినిధులకు కానీ చెప్పినట్లయితే దాని ప్రకారంగా దీని యొక్క మార్కెటింగ్ విధానాన్ని రూపొందించుకొని మార్కెట్లో ఎటువంటి సమస్య లేకుండా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం నిల్వ చేసుకుని అమ్ముదామనంటే మార్కెట్లో ఉండే అస్థిరత వలన ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని కొంత మొత్తాలైనా గింజలు అమ్ముకున్నట్లయితే ఒకేసారి ఇబ్బందులు పడకుండా రైతులకి మార్కెట్ మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ గింజల్ని భద్రపరుచుకునే విషయం కానీ, ఫర్మెంటేషన్ చేసే విషయం కానీ, ఎండబెట్టుకునే విషయం కానీ, శుభ్రత విషయంలో కానీ ఎటువంటి రాజీ పడకుండా రైతులు ఉత్పత్తి చేసుకున్నట్లయితే కొనుగోలుదారులు ఈ గింజలు కొనడానికి అత్యంత ఆసక్తి చూపిస్తారు. గింజలకు మట్టి, ఇసుక అంటకుండా శుభ్రంగా, నాణ్యతగా ఉంటే కంపెనీల వారు రైతు ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారంటూ నాణ్యత ప్రాముఖ్యత గురించి ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొత్తపల్లి గ్రామ రైతు మాగంటి శ్రీనివాసరావు ఇలా చెబుతున్నారు. నేను 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. నేను పండించిన గింజలు చాక్లెట్ కంపెనీలు వచ్చి ఇంటి వద్దకు వచ్చి తీసుకెళ్తున్నారండి. కోకో గింజలు, చాక్లెట్లు, బిస్కెట్లు నాణ్యంగా అందరూ తింటారు కాబట్టి, పిల్లలు పెద్దలు తింటారు కాబట్టి కోకో గింజలు మామూలు కంపెనీలు బాగా చాక్లెట్లు బాగా చేయాలని, బాగా గింజ శుభ్రంగా ఉంటే చాక్లెట్ కూడా బాగా వస్తుందని భావిస్తున్నాను. మనం కాయలు కుట్టేటప్పుడు బరకమీద వేసి ఇసుక గుజ్జుకి ఏం అంటుకోకుండా బాగా నీట్గా చేసితే, మళ్ళీ ఎండబెట్టేటప్పుడు కూడా మన ఇసుక అది ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఎండబెడితే గింజ కూడా బాగా క్వాలిటీ వస్తుంది, చాలా బాగుంటుంది. మనం కాయలు కొట్టేటప్పుడు నల్లకాయలు కానీ, మొక్కలు వచ్చిన కాయలు కానీ, మా తప్పగింజలు కానీ మొత్తం అది తీసేస్తే మంచి క్వాలిటీ వస్తుందండి. ఈ కోకో గింజలు 5 రోజులు మాగబెడతామండి. మాగబెట్టిన తర్వాత చాక్లెట్ లాన్ గింజ చూసుకుంటాం, చాక్లెట్ కలర్ వచ్చిన తర్వాత వారం రోజులు ఎండబెడతామండి. ఇసుకను అది ఏమీ లేకుండా శుభ్రంగా చేస్తామండి. గింజ వారం రోజులు గట్టిగా ఎండబెడతామండి. ఎండబెట్టిన తర్వాత బాగా చూస్తామండి, గలగలలాడుతుందా లేదు చూస్తామండి. 7% బాగా ఎండాలండి. అది మనం 100 గ్రాముల గింజలు 100 గింజలు వస్తే క్వాలిటీ గింజలు మనం ఎర్రదీసేస్తే చాక్లెట్ కలర్ వస్తుంది, క్వాలిటీ బాగా వస్తుందండి. అది క్వాలిటీ గింజలకి పోటీ పడి కొనుగోలు చేస్తారండి. కావున ధర ఎక్కువ పలికే అవకాశం ఉంది. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటల్లో కోకో సాగు ఎలా చేపట్టాలో తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.